ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఎట్లా ఉంది? కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత 14 నెలల పాలనలో ఇప్పటి వరకు 6 గ్యారంటీలు 420 హామీలు వాళ్ళు అందులో ఏ హామీనా ఒక ఉచిత బస్సు తప్ప ఏ హామీ సక్రమంగా నెరవేర్చింది లేదు. ఎంతసేపు ఉన్న తులం బంగారం ఇస్తాడు ఆడపిల్ల పెళ్ళికి, అది లేదు. ముసలోళ్ళకు పింఛన్ 2000కు 4000 పెంచుతున్నాడు, అదే 2000 కేసీఆర్ ఇచ్చిన 2000 ఉన్నది, అది పెంచలేదు. రైతు రుణమాఫీ చేస్తున్నాడు, రుణమాఫీ కొంత అరకొర మందికి ఏదో రూపాయల చారణ వంతు రుణమాఫీ అయింది, కానీ సగానికి సగం మంది ఎవరికి రుణమాఫీ కాలేదు. అట్లాగే చూసుకుంటే మనము ఇప్పుడు రైతు బంధుగిన ఎకరానికి 7500 లెక్కన ఇస్తా అని చెప్పి రైతు బంధుగిన ఇప్పుడు 6000 ఇస్తా అని చెప్పి అదిగిన 2 పంటలకు ఎగ్గొట్టి ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. అదిగిన ఎకరం వాళ్ళకు మండలానికి ఒక విలేజ్ ఎంపిక చేసుకొని, మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసుకొని అదే పైలట్ ప్రాజెక్టా రైతు బంధు ఇంతకుముందు కేసీఆర్ ఎలాగైతే వేసిండో అలాగే వేస్తే ప్రజలు మంచిగా ఉంటారు. ఈ కాంగ్రెస్ పాలనలో పబ్లిక్ అయితే ఇప్పటివరకు అయితే ఈ 14 నెలల ప్రజలు ఏ మాత్రం సంతృప్తి చెందిందైతే లేదు. ఎందుకు ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇయ్యలేని కూడా నేను ఇస్తున్నా అని చెప్తున్నా, అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో రేషన్ కార్డులు కూడా మొదలు పెట్టిండు కదా. రేషన్ కార్డులు ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నాడు. ప్రజాపాలన దరఖాస్తు తీసుకుంటే ఒక అమ్మ పట్టణం వల్ల పనికోయి కూలికోయి నాలుగోయి ఊరికి వచ్చి దరఖాస్తులు ఇచ్చిపోయింది. ఆ తర్వాత గ్రామ సభలు అన్నాడు, మళ్ళీ గ్రామ సభలకు వెళ్ళి పట్టణంలో పని మాని కూలి అమ్మ వచ్చింది, అప్పుడు తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు మీ సేవలు అంటున్నాడు. అతనికి అది ఏదైతే ఇస్తున్నాడో దరఖాస్తు చేసుకొని 3 సార్లు దరఖాస్తు చేసుకొని అంటే 3 సార్లు ఇస్తే ఎవరికి ఇంతవరకైనా ఒక రేషన్ కార్డు ఇష్యూ చేసింది లేదు. సన్న బియ్యము జనవరి నుంచి ఇస్తాడు, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మళ్ళీ ఉగాది అంటున్నాడు. ఏమైనా ఉట్టి మాటలు చెప్పుకుంటే ఎవరు ఆడ కనిపిస్తుంది కదా, రేషన్ కార్డులు ఇచ్చినట్టు ఎవరికి ఇచ్చినో కనిపిస్తుంది కదా. ముఖ్యంగా రేషన్ కార్డు ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏ అమలు కావాలన్నా రేషన్ కార్డు ఉండాలి ఖచ్చితంగా అని చెప్తారు. ఆ రేషన్ కార్డు ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేస్తున్నాం, అర్హులైన వాళ్ళందరికీ ఇస్తున్నాం అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే మ్యాండేటరీ రేషన్ కార్డు అంటున్నాడు, రేషన్ కార్డు లేదు. ఇప్పుడు ఉచిత గ్యాస్ కావాలంటే రేషన్ కార్డు మ్యాండేటరీ అంటున్నాడు. రేషన్ కార్డు లేని నీకు ఏడుకెళ్ళి వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు జాగున్న వాళ్ళకే ఇల్లు ఇస్తా అంటున్నాడు. ఆ జాగ లేనోని పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు ఏం లేదు, మాటలు డమ్మాచారం అవన్నీ. ఏది 2 లక్షల రూపాయలు ఎలక్షన్ అయిపోగానే నేను ఎకరానికి 7500 ఇస్తా, నైట్కు నైటే ఇస్తాను గెలిచిన తెల్లారితే పొద్దుకితే ఓ మంత్రి ఓ మాట చెప్తాడు. ఓ మంత్రి ప్రజలని ఏదో తప్పుతాయి ఆ పూటకు పబ్బం కట్టుకొని తప్ప ఏ ఊర్లోకి పోయినా రైతు బంధు ఒక్కరికన్నా పడ్డదంటే చూడండి ఎక్కడ పడలేదు. అవన్నీ టకీ అని 26వ తారీఖు నైట్ 12 గంటలకు వేసిన అని చెప్పిండు. ఇక అవన్నీ టగ్గి లేదు, ఏది లేదు. ఏ ఊర్లో చూసుకున్నా కానీ రైతు బంధు ఆయన దావోస్ పోయిండు. దావోస్ పోయి వచ్చేసరికి వాళ్ళ మంత్రులే ఉన్న కాడికి ఎంతో అంతో జమ చేసిపోతే తీసుకున్నారని వాళ్ళదే ప్రచారం. ఏ విలేజ్లో సక్రమంగా పడలేదు. ప్రజలకు ఏది కనీసము ఓ రైతు బంధు కేసీఆర్ ఇచ్చినట్టు ఇవ్వకపాయే. ఆడికెళ్ళిపోతే ఏ ఊర్లోనన్నా 100% రుణమాఫీ అయ్యిందంటే ఇక ఇప్పుడు చెప్తారు కదా రాబోయే ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు, రేపే నోటిఫికేషన్ ఎల్లుండే నోటిఫికేషన్ అంటున్నాడు. దీని పరిస్థితుల ప్రభావం చూసి సస్పెన్షన్ పోస్ట్పోన్ చేస్తున్నాడు. అవన్నీ ఉచిత హామీలు ఎందుకు పబ్లిక్ని? ఎలక్షన్లలో కూడా బీసీ డిక్లరేషన్ పెట్టిండు, అంటే రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అంటుండు. అది అయిపోయిన తర్వాత ఎలక్షన్లు పెడతా అంటుండు. మంచిగానే చేస్తుండు కదా మొత్తం. బీసీ కులగణన అన్నాడు. ఏ ఇంటికి పోయి ఆయన బీసీ కులగణన సక్రమంగా చేసిండు? ఒక్క కాలనీ మేము బతుకుదెరకు ఊర్లో నుంచి పట్టణాలలో పోయినాం. పట్టణాలలో పోయి ఒక్క కిరాయి కుంటోళ్ళని ఎవరిని చేయలో కాలనీలకే హస్తినాపుర్లు ఉంటారు. ఎవరికి ఇంటికి వచ్చి స్టిక్కర్లు గిన అతికేయాలి హస్తినాపురంలో. ఇంతవరకు కులగణన అనేది అలానే కాంగ్రెస్ ఒక మంత్రి ఏమో 95% అయింది అంటాడు, ఇంకో మంత్రి 97% అయింది, ముఖ్యమంత్రి ఏమో డైరెక్ట్ 100% అయిపోయిందని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు రీసర్వే మొదలు పెడతా ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు? అది వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్. ఎందుకంటే ఈ ప్రజలను ఇవన్నీ ఏవైతున్నాయో గ్యారంటీలు ఇవి అమలు చేయాలంటే ఇదోటి బీసీ కులగణనని ముందలేసుకున్నాడు. ఈ పంచాయతీ ఎలక్షన్లు పెట్టాలంటే బీసీ కులగణన ముందలేసుకొని పంచాయతీ ఎలక్షన్లు ఎట్లా గెలవం కాబట్టి ఈ వ్యతిరేకత స్టార్ట్ అయింది కాబట్టి ఏకగ్రీవం మొత్తం పంచాయతీ ఎలక్షన్లన్నీ ఏకగ్రీవం కాంగ్రెస్ ఊర్లలో కొద్దిగా చెప్తారు. గా ముసలమ్మని అడిగిన కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తున్నారు, ఆయన నేను గెలవంగానే 4000 ఇస్తాడు. ఇక కేసీఆర్ ఇచ్చిన వికలాంగులకు అవే 4000 రూపాయలు ఏవీ లేవు. ఆ కేసీఆర్ చేసిన పనులు తప్ప ఏదైనా కొత్త పథకం ఏమైనా అయిందంటే ఉచిత బస్సు తప్ప ఇంకా అంతకు మించింది అయితే లేదు. ఇక ఉచిత బస్సు సరే, మనం ఏదైనా నిజం చెప్పాలి, ఉచిత బస్సు ఒక్కటి తప్ప
సరే ఎవరున్నా సరే ఉన్న వాస్తవాలు చెప్పుకుంటే ఉచిత బస్సు తప్ప ఆయన చేసిన గ్యారెంటీలలో ఏమి ఫైనల్గా ఏం చెప్తావు ఈ ప్రభుత్వం గురించి? ఇప్పుడు సంవత్సరాన్నర అయింది, నువ్వేం ఏమి ఇవ్వలేదు అంటున్నావు, నేను అన్ని ఇచ్చినా అని చెప్పి పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తా ఉన్నారు. ఏంటిదండి? ఇప్పుడు సంవత్సరాన్నర అయింది, ఏమి ఇవ్వలేదని నువ్వు చెప్తున్నావు, అన్ని ఇచ్చినా అని ఆయన చెప్తుండ్రు రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి. మరి ఏం చెప్తావు ఫైనల్గా? ఏమి ఇచ్చిండు? ఆ ఊర్లలో కొత్త జనాలు చూస్తారు కానీ ఒక ఆయన చేసిన పని ఏదన్నా కొత్తగా ఏదన్నా ఇచ్చిండంటే ఆయన ఊర్ల కన్నా ఓరి ఈ ముసలమ్మని అడుగుర్రి, ఏమి ఇచ్చిండు ఆ ముసలమ్మని అడుగుర్రి. కేసీఆర్ ఇచ్చిన అవే పింఛన్ ఇస్తున్నాడు. 200 ఉన్న పింఛన్ను 2000 రూపాయలు చేసింది కేసీఆరే. వికలాంగులకు మన వితంతులకు వికలాంగులకు 2000 ఉన్నది 4000 చేసింది కేసీఆర్. ఈయన వచ్చిన తర్వాత పింఛన్ పెంచింది లేదు, ఏది లేదు. అంతే ఏదో మాట తప్పుకోనిక ఈ పూట ఆ పూట పబ్బం కట్టుకోనిక ఆ దరఖాస్తులు తీసుకుంటున్నాడు. ఆ దరఖాస్తుల పైసలు దండగా పేపర్లు అలాంటి బతికిచ్చుడు తప్ప ఏం లేదు. 3 సార్లు దరఖాస్తు చేసుకుంటున్నాడు కానీ జిరాక్స్లకే పైసలు. పట్నం వల్ల పని కూలీలు పని చేసుకుంటాం, ఊళ్ళోకి వచ్చి దరఖాస్తు ఇచ్చిపోతే ఆ పని దండగా, ఊళ్ళోకి వచ్చిపోతే కిరాయిలు దండగా. ఆ జిరాక్స్ షాప్ అన్న బతికిచ్చే ఉంది కానీ పేదలను మాత్రం మాత్రం కేసీఆర్ తప్ప ఈయన వచ్చి ఒక్క పని మంచి పని చేసిండంటే ఆడవాళ్ళని మగవాళ్ళని కొట్టుకోబెట్టి మగవాళ్ళని నిలబెట్టాలి, ఆడవాళ్ళని కూర్చోబెట్టాలి. ఆయన చేసింది ఆడవాళ్ళు జుట్టు పట్టుకొని కదా ఒకటే మంచి పని చేసింది బస్సులలో. నేను పెద్దమ్మ ఎట్లా ఉంది, పెన్షన్ వస్తుందా? వస్తుందా? అవే 2,000 4,000 ఇస్తున్నట్టుగా. ఏమి ఇస్తలేడు బిడ్డ. ఇంట్లో 4 ఉండవు. ఇప్పుడు నాకు 3 కొడుకులు ఉండరు, 2 అర్రలు ఉన్నాయి. ఇంత జాగ ఇస్తలేరు. ఊళ్ళపంటు పోయి బతున్నారు నా పిల్లలు. ఊళ్ళపంటు పోయి పట్టణంలో పోయి ఊళ్ళపంటు పోయి బతున్నారు నా పిల్లలు. 4,000 పెన్షన్ వస్తుందంట, 2,000 అంటే లేదు నాయన 2,000. ఎవరిని రామా నా పైసలు ఇచ్చేతానికి ఆడికి చెప్తాము. మాకు 2,000 6 కిలోల బియ్యం గంతే నాయన. ఇల్లులు కూడా ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏవి లేవు కొడుక. మేము ముసలోళ్ళని రామాని మాట్లాడతాం. 2,000 కేసీఆర్ చేసిండు. ఆ 2,000 6 కిలోల బియ్యం. ఆయన ఏం చేసింది లేదు కేసీఆర్ చేసి ఆయన ఇస్తున్నాడు అన్నట్టు. ఇప్పుడు కేసీఆర్ కంటే మంచిగా చేస్తున్న కేసీఆర్ రైతులని ముసలోళ్ళని అందరిని మోసం చేసిండని చెప్తుండు. అవును కేసీఆర్ మోసం చేసిండగా మిమ్మల్ని. మాకేం చేయలే. ఎందుకు చేసిండు కేసీఆర్ మోసం? ఎందుకు చేసిండు? 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. ఆయన పేరు మాకు మళ్ళీ వస్తుంది, మాకు రాదు కదా అని బొమ్మను చూసి చూపుతాము. ఇప్పుడున్న ఆయన పేరు ఏం పేరు? గదే రాకనే మాకు చదివచ్చేటోళ్ళు చెప్తారు. పేరు తెలుసా ఆయన తెలుసా నీకు? కేసీఆర్ బాగా నోటుకొచ్చిండు. కేసీఆర్ కాళ్ళు మగ్గుతాం, మాకు ఇవి చేసి అంటాం. ఇప్పుడు ఈయన పేరు తెలియదా? ఈయన పేరు తెలియదు నాయన. మీ ఊరు సైడ్ అయినా పక్క పక్కన తెలియదు నాయన. గట్టే గుంజుతారు కాదే. ఏమేమి ఇస్తున్నామ్మా? ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పిండు, ఏమేమి అమలైన ఇంతవరకు? కరెంటు బిల్లు ఉచితమైంది, బస్సు ఫ్రీ అయ్యింది, 2 చేసిండు. రైతు బీమా అన్నారు, రైతు బీమా కూడా పడతలేవు. గ్యాస్ ఉచితం గ్యాస్ అన్నాడు, ఉచితం గ్యాస్ వస్తలేదు. ఉచితం గ్యాస్ లేదు. భూమి లేని వాళ్ళకు 2,000 పింఛన్ 4,000 అన్నాడు, 4,000 లేవు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం కూడా ఇస్తాను, తులం బంగారం ఇస్తాడు, అది లేదు. ఏది లేదు ఆయన చేసింది. ఇల్లు 2 బెడ్రూమ్ అన్నాడు, అది లేదు. ఇంకేమి ఇస్తుండ ఆయన? ఏమి ఇస్తలేడు. ఏం తీయలే కదా. మరి 2,500 ఇస్తాడు కోడలకు అత్తకు పింఛను, కోడలకు 2,500 అవి లేవు. ఇంకా ఆయన 6 గ్యారెంటీలు చెప్పిండు. 6 గ్యారెంటీలు ఏవైనాయి? 3 అయినాయి. 3 కూడా కాలే. కరెంటు బిల్లు, బస్ టికెట్ 2 అయినాయి. బస్ టికెట్ మంచిగానే ఉంది ఇప్పుడు మీకు. 2 అయినాయి అమలు. బస్సు మంచిగానే ఉందంట మీకు, ఫ్రీ బస్ లేదు మాకు. ఆ టికెట్ ఉన్నప్పుడే బెటర్ ఉన్నది. ఇప్పుడు ఏం మంచిగా లేదు మాకు. మొగోళ్ళు ఏమంటారు? మొగోళ్ళు మమ్మల్ని టికెట్ తీసుకున్నాక నిలబెడుతున్నారమ్మా, ఆడవాళ్ళకే ఉచితమైంది. టికెట్ ఆధార్ కార్డు చూపిస్తారు, మీరు సీట్లో కూర్చుంటే మేము నిలబడవలసి వస్తుంది అంటారు మొగోళ్ళు. నిలబడాలి అంటారు వాళ్ళు. అట్లా అంటారు. మాకు బస్సు ఉన్నది కూడా టికెట్ ఉన్నప్పుడే. మిమ్మల్ని కోటీశ్వరాలని చేస్తాడు. ఏం చేస్తుండు కోటీశ్వరాలని? రేషన్ కార్డు వికలాంగులకు 6,000 ఇచ్చింది, అది వాళ్ళే కేసీఆర్ ఇచ్చినవే ఉన్నాయి. ఇప్పుడు ఒక తాను ఆపమంటే ఒక తాను ఆపుతురు బస్సులు. మాకేమి లాభం లేదు దాంతో.